ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. వీడు మళ్ళీ ఏదో పార్టీ గురించి సోదేస్తాడు అనుకోకండి. ఈ ఎలక్షన్ గురించి కాదు, ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన ఎలక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తన్నేసాం కదా, వాళ్ళ ఎదవలు పోతా 4-5 పుల్లలు కూడా పెట్టిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ పెడదామని డిసైడ్ అయ్యారు. పార్టీలు, ప్రచారాలు, గోళ్ళు అంతా దిట్టంగా గట్టిగా జరుగుతూ ఉన్నాయి. నెమ్మదిగా ఎలక్షన్ టైం వచ్చేసింది. ఎలక్షన్ టైం వచ్చాక నెమ్మదిగా అందరికి వెలిగింది అసలు ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలా అని. దాంతో అందరూ ఏముందండి, జనాలందరినీ పిలిపించి కాగితాల మీద గుద్దేసి డబ్బాల్లో పడేద్దాం సింపుల్ అని అన్నది. వాళ్ళు చెప్పింది బానే ఉంది, కానీ అసలు ఏ డబ్బాల్లో వేయాలి అంటే ఏదో డబ్బాలు వేసేద్దాం. మా ఇంట్లో 4 డబ్బాలు ఉన్నాయి, తెమ్మంటారా అని అడిగేది. వాళ్ళ మూతి వాయి కొట్టాక తెలిసింది ఏంటంటే ఏ డబ్బాల్లో పెడితే ఆ డబ్బాలు వేయడానికి అవి చిత్తు కాగితాలు కాదు. అంటే పకడ్బందీగా ప్లాన్ వేసి చేస్తేనే పిచ్చి ఎక్కిస్తారు పిచ్చి పనులతో. ఆ ఎలక్షన్ టైంలో 4 డబ్బాలు తెస్తే అవ్వదు కదా, మంచి బ్యాలెట్ బాక్సులు తేవాలి. అది కూడా ఇండియా మొత్తం ఎలక్షన్లు పెట్టాలంటే ఆ ఓట్లు జరిగే టైంలో మినిమం 20 లక్షల బ్యాలెట్ బాక్సులైనా అవసరం అవుతాయంట అప్పట్లో. అలా వాళ్ళు ఒక అంచనా వేసుకున్నారు. ఇలా బ్యాలెట్ బాక్సులు అవసరం వస్తాయన్న విషయం వాళ్ళకి ఎలక్షన్ జరగడానికి కొన్ని రోజుల ముందే వెలిగింది. దాంతో బాబు ఏంది ఎంత కష్టం వచ్చిందని మనకి వెంటనే ఎతకండి 20 లక్షల బ్యాలెట్ బాక్సులు ఎవడు చేయాలి, ఇప్పుడు ఎవడు చేస్తాడు అని చెప్పి ఎతుకుతుంటే లాస్ట్ కి అలా గోద్రేజ్ కంపెనీ తెలుసు కదా, అప్పట్లోనే ఉండేదిలేండి. ఈ కంపెనీ వాళ్ళ దగ్గరికి వచ్చేది. గోద్రేజ్ దగ్గరికి వెళ్ళి, అదే బాబు అస్సలు ఏమాత్రం టైం కూడా లేదు, నువ్వు కూడా ఏమాత్రం టైం వేస్ట్ చేయమాక, మంచి దిట్టమైన బ్యాలెట్ బాక్సులు అది కూడా తక్కువ కాస్ట్ లో అయిపోవాలమ్మా, ఇదే డీల్ ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి ఇచ్చేసేది. గోద్రేజ్ వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదు, ఇదేందో బాబు ఇప్పుడు చేయాలి, అది కూడా తక్కువలో చేయాలి. ఇంకా నార్మల్ లాక్ సిస్టమ్ అవన్నీ ఉపయోగించేస్తేనేమో ఇప్పుడున్న రేట్లకు బేభత్సంగా ఖర్చు ఎక్కువ అయిపోద్దంట. ఇలా టీం వేసుకుని ఏం చేయాలో తలగొక్కుంటూ ఉంటే ఎవరికి ఏమీ ఐడియా రాలే. అక్కడే వాళ్ళ నార్మల్ షాపులో పనిచేసే ఒక ఆయన నాథల్లాల్ పంచల్ అనే ఒక వ్యక్తి వీళ్ళ షాపులోనే పనిచేసే ఆయన ఒక అద్భుతమైన డిజైన్ ఐడియాని ఇచ్చారు. సింగిల్ ఫింగర్ తోనే ఈజీగా తీసే విధంగా, ఎవరు పడితే వాళ్ళు తీసేయలేకుండా చాలా సింపుల్ టెక్నిక్ తో మంచి లాక్ ని తయారు చేసేసాడు ఆయన. అద్భుతమైన ఐడియా గీసి మరి ఇచ్చాడు. ఇంకేముంది, గోద్రేజ్ వాళ్ళు అస్సలు లేట్ చేయకుండా ఇతను చెప్పినట్టు చేస్తే తక్కువ రేటు కూడా అయిపోతుంది. సప్ప లాగి పడేసి ఆల్మోస్ట్ 13 లక్షల బ్యాలెట్ బాక్సులు అప్పటికప్పుడు దమదమ చేసేదంట. ఇండియా వైజ్ గా చేసినట్టు ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు. అలా కొంచెం గోద్రేజ్ వాళ్ళ దయ వల్ల ఎలక్షన్స్ అన్ని జరిగాయి ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే వదిలేండి, మళ్ళీ వైరల్ అయిపోతా. ఫ్రెండ్స్, స్టాన్లీ అనే ఒక కంపెనీ ఉంది. ఈ మధ్య టిక్ టాక్ ఒకటి చేసిన ఓ పని వల్ల దాని సేల్స్ దనదన పెరిగిపోయి నిద్రమం కూడా సరిగ్గా చూడు. టిక్ టాక్ అంటావేంది, ఇన్స్టాగ్రామ్ అయి ఉండేది అనుకోకండి, టిక్ టాకే. అమెరికా వాళ్ళు ఇప్పటికీ దండిగా వాడుకుంటున్నారు కదా. ఓ టిక్ టాక్ అలా నడుపుకుంటూ బోగాడ పెట్టిపోయడం అది తెలియదు, టిక్ టాక్ లోనే పెట్టిపోయినట్టున్నాడు. కాసేపు కూడా బండి అంతా కాలిపోయిందంట. ఖాళీ సీట్లు, డెస్క్లు, ముందున్న స్టీరింగ్ గార్డులు అన్ని కాలిపోయాయంట. కానీ దాని మధ్యలో తలతలా మేస్తూ ఆ స్టాన్లీ కంపెనీ వాళ్ళ బాటిల్ కు మాత్రం అసలు ఏం అవ్వలేదంట. వాడు ఎప్పుడో వేసి పెట్టిన ఐస్ గట్లు ఆ బాటిల్ లోపల ఉన్నవి అవి కూడా అసలు ఏం కలగలేదంట. అంటే అది కూలింగ్ బాగా ప్రొవైడ్ చేస్తుంది. సో గట్ల అలాగే ఉండిపోయి అని చెప్పి టిక్ టాక్ కూడా వీడియో పెట్టగానే ఒక్క దెబ్బకి మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయి. కావు తగలెట్టిన వీడియో కదా, దానికోసం ఎక్కువ మంది వచ్చారు. అందరు సైకోస్ వచ్చిన వాళ్ళు ఎడుతారు అసలే ఆడ. అదే దెబ్బకి ఆ మధ్యలో బాటిల్ కూడా చూసేసారు, అది బాగా ఫేమస్ అయిపోయింది. కొన్ని కోట్ల మంది చూసాక ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ ఒక్క రోజు నుంచి దానికి మంచిగా బిజినెస్ జరిగిపోయిందంట. ఇంకా ఈ రేంజ్ లో జరుగుతుంటే ఆ కంపెనీ వాడు ఊరుకుంటాడా, దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసామంటే టేస్ట్ ఇంకా అదిరిపోయిద్దని చెప్పి ఆ స్టాన్లీ కంపెనీ ఓనర్ వచ్చేసి, బిడ్డ నీ కాదు కాలిపోయిందని విన్నాను, నేను చాలా బాధపడుతున్నాను, దేశంలో జనాలు ఇన్ని కష్టాలు పడుతున్నారని నాకు తెలియదు, నీ కష్టంలో నన్ను పాలు పంచుకునేవు, నీకోసమే 4 డబ్బాలు స్టాన్లీ డబ్బాలు ఫ్రీగా ఇస్తున్నాను, ఈ డబ్బాలతో నువ్వు సాటిస్ఫై అవ్వని నాకు తెలుసు, దానికోసం కొత్త కాదు కూడా నీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ వీడియో కూడా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో అన్నింటినీ వేసి పడేసేది. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓకే కొంచెం నిజంగా జరిగిందిలే అనుకున్నా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే నాకు నిజంలాగా అనిపించలేదు. నిజంగా జరిగింది కానీ నిజంగా తెలియకుండా జరిగినట్టయితే లేదు. ఎవరితో స్క్రిప్ట్ గా ఇచ్చినట్టున్నది. మీకేమనిపిస్తుంది? ఏదైతేనే ఈ లేసిన ఈ స్టంట్ల వల్ల ఒక్క సంవత్సరంలోనే వీళ్ళు 6,000 కోట్ల రూపాయల మార్కెట్ ని క్యాప్చర్ చేసేసేది. కంపెనీ కూడా దండికి లాగేళ్ళండి. స్క్రిప్ట్ అంటారా కాదంటారా కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని చోట్ల చాలా మంది నార్మల్ గా కుక్కల్ని కాపలాగా పెట్టుకుంటారు. అదే కుక్కల్ని తీసేసి బాతుల్ని కాపలాగా పెట్టుకుంటే ఎట్టుంటదా? వచ్చిన దొంగ బాతు నోట్లో మసాలా వేసేసి పోతా కాల్చుకొని తందూరి చేసుకుని తింటా పోతాడు. ఇలా ఉంటదని నాకు తెలుసు, అయినా సరే వదలలేదు కొంతమంది. బ్రెజిల్ లో కొన్ని జైల్లో నిజంగానే కుక్కల్ని తీసేసి బాతుల్ని పెంచుతున్నారు. ఇప్పుడు అవి బిర్యానీ వేసుకొని తినడానికి కాదు, అన్ని బాతుల్ని తీసుకొని పోయి పెద్ద జైళ్ళు ఉంటాయి కదా, జైలుకి 2 గోడలు ఉంటాయి. ఆ గోడల మధ్యలో బాగా ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడే బాతుల్ని పెట్టి పెంచుతున్నారు. చాలా బాతులు అక్కడక్కడే దిగుతా ఉంటాయి. ఎవడన్నా ఇప్పుడు గోడ దూకి పారిపోవాలంటే ముందు ఫస్ట్ గోడ దూకి ఈ గోడ నుంచి మళ్ళీ ఇంకో గోడ దూకాలి. వీళ్ళ బాధ ఇంకోటి ఏంటంటే కుక్కల్లాగా బాతులకి అన్ని ప్రేమానుభావాలు ఎక్కువ ఉండవు, వీటికి కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట. నార్మల్ గా కుక్క అనుకోండి, దానికి బిస్కెట్ దానికి నచ్చింది ఏదో ఒకటి ఇచ్చి కొంచెం యాక్టింగ్ చేస్తే అది నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదవకుండా ఈ బాతులు అయితే ఇన్ని అనురాగ బంధాలు పెట్టుకోవు. వాళ్ళు ఇలాకాలో ఏమైనా కొత్తగా కనిపిస్తే బ్యా అని గట్టి కలుస్తాయి. ఎలాగో చిన్న సౌండ్ వచ్చినా పోలీసులు వచ్చేస్తారు కదా. పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కావాల్సింది అదే. అది కాక పెద్ద కుక్కల్ని అక్కడ పెట్టి అలా పెంచాలంటే ఇట్లాంటి బాతులు 4-5 ఫాగాలు పెట్టి
అందులో అన్ని తీసుకొని వచ్చి ఆ కుక్కలో పెట్టాలి. వీటికైతే 4 గింజలు పడేస్తే అయ్యి ఆడాడ తిరుగుతుంటాయి కదా. ఈ రకంగా బాగా లోతుగా ఆలోచించి తెగపు అంచుల దాకా బొగ వాడేసి ఈ బ్రెజిల్ జైలు ఇలా బాతులు పెంచుకుంటున్నారు. ఆవేశపడి ఇంట్లో ట్రై చేయకండి, అవి మనకు వర్కౌట్ అవ్వవు. ఫ్రెండ్స్, మీ అందరికీ యాంకర్ తెలుసు కదా, ఆడియో ఫంక్షన్లు అవుతుంటారే వాళ్ళు కాదు, యాంకర్స్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు ఒడ్డుకు రాగానే ఆపడానికి యాంకర్స్ ని కింద ఏంటి అంటారు, ఆ షిప్ ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి. మీకు ఎప్పుడు అనిపించలేదా అంత పెద్ద షిప్ ని ఇంత చిన్న యాంకర్ అసలు ఎలా ఆపిద్దా అని? ఎంత చెప్పాలన్నా అంత పని ఎలా చేసిద్ది అది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యాంకర్ నిజానికి అసలు ఏం ఆపవు, మనమే ఓ హైప్ ఇచ్చి దానికి ఆపేసాం. పాపం పనంతా చేసేది ఆ యాంకర్ తో పాటు పెద్ద చైన్ పోతూ ఉంటది. ఎప్పుడు నా చూసుంటారు కదా, ఏదో ఒక చైన్ కనెక్టింగ్ కోసం పెట్టా అనుకోకండి, అంత పెద్ద బండ చైన్లు ఎందుకు వేస్తున్నారు? ఆ యాంకర్ అనేది కింద గ్రిప్పిస్తుంది అంతే. పెద్ద వేవ్ అలాంటిది ఏమైనా ఉంటే అది జరిగిపోకుండా మరీ దూరంగా వెళ్లకుండా ఆపేది ఆ కింద బరువుగా ఉండే చైన్. ఆ చైన్ సీ లోపల నేల మీద ఆ మట్టి మీద ఉండి షిప్ మూవ్ అవుతుంటే అవ్వనీయకుండా ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ఆపుతుంటది ఆ బరువు అయిన చైన్. పనంతా పాపం ఆ బండ చైన్ చేస్తా ఉంటది కూలి పని చేసినట్టు. నేమ్ మాత్రం ఇన్ని సంవత్సరాల పాటు ఆ యాంకర్ ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఆ యాంకర్ కంటే సిగ్గులేదు నేము పరపతి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మనకుండాలి కదా, అంతంత లావు చైన్లు ఎందుకు పెట్టారు? రీజన్ ఏమై ఉంటది, కొంచెం ఆలోచించాలి కదా. దీని గురించి మీరే ఉంటారు, ఎప్పటికైనా రెస్పెక్ట్ ఇస్తారు దానికి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతని నేమ్ కిషన్. ఓ 25 ఏళ్ళ ఏజ్ ఉంటుందిలేండి. ఇతను text.com అని చెప్పి ఒక పెద్ద యాప్ ని తయారు చేశాడు. అదొక అద్భుతమైన యాప్, అది ఇది యూజ్ చేసుకోండి అని చెప్పి నేనేం వాగట్లేదు, అయితే వాడుకోండి నాకు తెలియదు. ఇంతకీ యాప్ లో ఏం జరుగుతుందంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా యాప్స్. ఇందులో దేంట్లో మెసేజ్ వచ్చినా ప్రతిదీ ఓపెన్ చేయాలి, మెసేజ్ చేయాలి, రిప్లై ఇవ్వాలి, అంటే అన్ని ఓపెన్ చేసి చూడాలి. కానీ మనోడు తయారు చేసుకునే యాప్ ని యూజ్ చేసుకుంటే వీటన్నిటిలో ఏ యాప్ లో నుంచి వచ్చిన మెసేజ్లైనా ఈ ఒక్క యాప్ లో చెక్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు అంట. మెసేజ్ పంపించడం, చూడటం ఇవన్నీ ఒకే యాప్ లో చేసుకోవచ్చు. ఒక్క మమ్మల్ని ఏం చేయమంటావో 4 యాప్లు ఓపెన్ చేసి చూస్తే ఏం పోయిద్ది అని అనుకోకండి. అతని ఐడియా కూడా బానే ఉంది. అదే యాప్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే టెంప్లర్ ఓనర్ అయిన మ్యాట్ అని ఇతను వచ్చి అదే యాప్ భలే ఉంది, నాకు అమ్మేదా, నేను కొనుక్కుంటా అని అన్నాడు. దాంతో మనడు సర్లే ఎత్తుకో పెద్ద అయినా నీకంటే గొప్ప ఏముంది, ఓ 100 కోట్లు ఇచ్చి నా యాప్ తీసుకో అని చెప్పి అన్నాడు. దానికి అతనేమో తెంగ సచ్చినాడు, అంత మంచి యాప్ చేసి 100 కోట్లు అంటాయింది, 400 కోట్లు ఇస్తా ఎత్తబో అన్నాడు. అలా నిజంగానే మనోడు ఆ యాప్ ని 400 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. నైట్ మనోడు 400 కోట్లు సంపాదించాడు. ఏముంటదిలే అనుకుంటాం గానీ ఇట్లాంటి యాప్ చాలా మంది తయారు చేస్తుంటారు. చిన్న యాప్లు తయారు చేసి దాన్ని పెద్దగా కన్వర్ట్ చేసుకుని వర్కౌట్ అవుద్దో లేదు కానీ అప్పుడు ఆ యాప్ అయితే అది మంచి యాప్ అయితే దాన్ని అమ్మేసుకుని ఇలా కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలుగులోనే ఉన్నారు. నిఖిల్ గుండా అనే ఒక ఆయన, అతను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక యాప్ ని తయారు చేశాడు. దాన్ని 2 కోట్లకు అమ్మేశాడు తెలుసా. ఏదో పెద్ద యూనివర్సిటీ స్టాండ్ఫోర్డ్ లో చదువుకోవచ్చుంటాడు లేదా అనుకోకండి. ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు అని అడిగితే డొల్లా కాలేజ్ మా ఊళ్ళోనే ఓ మూల ఉంటదని చెప్తాడు. ఇంతకీ అసలు ఏం చెప్తున్నావు నువ్వు అంటే నాకు తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఏదో చెప్పాలనిపించింది, అలా చెప్పేసాను. ఇంకేం చెప్తాం, టైం వేస్ట్ చేసుకుంటే ఇట్లాంటి 4 యాప్లు తయారు చేసుకుని అమ్మేయండి బాబు, 2-3 కోట్లైనా వస్తాయి. ఎన్ని రోజులైనా ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ బతుకుతాం. అమ్మాక నాకు షేర్ ఇవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అమెరికాలో ఒక ల్యాండ్ లార్డ్, అదేనండి ఇంటి ఓనర్, అతను ఏం చేశాడంటే అతని ఇంట్లో ఉంటున్న అతను రెంట్కి అవి ఇస్తూ ఉంటాడులేండి రూమ్లు, ఫ్లాట్లు. అలా రెంట్కుంటున్న ఒక అబ్బాయిని ఫ్లాట్ లో నుంచి బయటకు తోస్తాడు. బయట తోలేసి కొంచెం స్టఫ్ బాక్సులు అబ్బాయి ఏవో ఉంటే అవి కూడా రిటర్న్ ఇవ్వలేదంట. వాడేమో బాబు ఎలాగో తోస్తావు కదా, నా డబ్బాలు నాకు ఇస్తే నేను పోతాను అంటే ఆయన మాత్రం అసలు ఆ డబ్బాలు వెనక్కి ఇవ్వట్లేదంట. మరి ఏమున్నాయో ఆ డబ్బాల్లో ఈడు వదలలేదు, ఆయన వదలట్లేదు. దాంతో ఈడు ఏం చేశాడో తెలుసా, అమెరికా అనగానే అందరూ సైకోకాల్లే గుర్తొస్తారు తెలుసులేండి, కానీ ఈడు కొంచెం మంచోడ్లా ఉన్నాడు. అమెరికా పేరు నిలబెట్టకుండా ఇంకేమైనా చేద్దామని చెప్పి ఒక ప్రొజెక్టర్ తీసుకుని వచ్చి అతని బిల్డింగ్ మీద ప్రొజెక్టర్ పెట్టేసి సినిమా వేసి పెట్టేశాడు. అతని బిల్డింగ్ మీదే వాల్యూమ్ కూడా ఫుల్ లో పెట్టేసి బిల్డింగ్ అంతా వినిపించేలాగా సినిమా అతని బిల్డింగ్ మీద వేసి పెట్టాడు. అలా చాలా రోజులు ఆ సినిమాలు మాటికి వేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఇంటి ఓనర్ మాత్రం అస్సలు పట్టించుకోవాలి. ఆ ఓనర్ అస్సలు పట్టించుకోకుండా ఇంకో 4-5 మంచి సినిమాలు ఏదో నేను కూడా చూస్తాను అన్నాడు. ఇట ఎందుకు చేస్తున్నావు, వీడికి ఏం ఇబ్బందిగా లేదా అంటే అప్పుడు తెలిసింది వాడికి ఎందుకు ఇబ్బందిగా ఉంటది. వాడు అసలు ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడంట. వీడికి ఇంకో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో దర్జాగా ఉంటాడు. ఈ ఉన్న ఇల్లు అంతా అందరికీ రెంట్లు ఇస్తాడంట. ఆ విషయం తెలియగానే మనోడు వాడింటి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సినిమా, కొత్త సీడీలు తీసుకొని వచ్చి ఇంకా దట్టమైన ప్రొజెక్టర్ పెద్దదిగా తీసుకొని వచ్చి ఆ ఓనర్ ఉండే సొంత ఇంటి మీద వేసాడు. మంచి దట్టమైన వాల్యూమ్ తో పాటు చాలా రోజులు ప్లే చేస్తూనే ఉన్నాడు. అయినా ఈడు వేయడం తగ్గలేడు, ఆ ఓనర్ ఇవ్వడం ఆపలేదు. ఏముందో మా డబ్బాలు అంతకాలు చేస్తున్నాడు. అయితే ఈడిలా కాదు, ఈ ఓనర్ గడు మళ్ళీ సాటిస్టోడ్ లో ఉన్నాడు. ఆ బొమ్మల సినిమాలు అయితే ఈడేం భయపడతాడని చెప్పి మనోడు ఈసారి ఒక పెద్ద భయంకరమైన దయ్యం సినిమా తీసుకొని వచ్చి అర్ధరాత్రి పూట దయ్యాల సినిమాలు వేయడం స్టార్ట్ చేశాడు. వాడు బిల్డింగ్ మీద ప్రొజెక్టర్ యూజ్ చేసి ఇంకా లాస్ట్ కి ఏం చేస్తాను, నీ ఎదో డబ్బా నీ దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఇచ్చేసాడు. అయినా ఇప్పటికీ అమెరికాలో ఇంత సాఫ్ట్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా తెంగదోలు కాకపోతే ఏ పోలీస్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇస్తే అయిపోయేది కదా. ఇద్దరికిద్దరు ఎదవలాగే ఉన్నారు. నాకు తెలిసి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. ఇలా రివెంజ్లు తీసుకోవడం ఇష్టమేమో లేతే.
అయితే ఇలా రివెంజ్ తీసుకోవడం వల్ల రకాలు ఉంటాయి. ఎవడ రకం వాడికి ఇష్టం, వాడు ఓపిక బట్టి చేసుకుంటారు అనుకోండి. కెనడాలో ఏమైందంటే ఇలాగే ఇద్దరు కపుల్స్ ఉన్నారు, వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. అదే విషయం మీద కోర్టుకు వెళ్ళారు. ఇంకా కోర్టుకు వెళ్ళాక ఆవిడేమో నీ ఆస్తిలో సగం, బంగ్లాలో సగం, కావులో సగం, ఏది ఉంటే అందులో సగం నాకు బస్తాకి ఎక్కించేసి నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి కోర్టులో డిమాండ్ పెట్టింది. వాడికేమో ఒళ్ళు మండిపోతా ఉంది. కోర్టులో కేసేమో జరుగుతూనే ఉంది. ఈవిడేమో రోజు రోజుకి ఒక కొత్త పాయింట్ యాడ్ చేసుకుంటూ పోతుందంట. కొత్త వస్తువులు ఇంకా కావాలని చెప్పి వీడు ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మనోడు ఆ సిటీకి మేయర్ అనమాట. అదే హస్బెండ్ ఆ సిటీకి మేయర్. ఇంకా మనోడు ఏం చేసినా చెప్పుకోలేని చోట చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇలా రోజు రోజుకి హంగామా పెరిగిపోతూ ఉంది. వీడు మాత్రం ఎన్ని వాళ్ళని తట్టుకుంటాడు? పాపం అస్సలు తట్టుకోలేకపోయాడు. ఏదో ఒకటి చేసేద్దామని ఆ వైఫ్, అదే ఎక్స్ వైఫ్ యొక్క బర్త్డే దాకా ఆగి కరెక్ట్ గా బర్త్డే రోజే నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి అదే రోజు నైట్ కి నైట్ కొక్కిలేరు నడిపే వాళ్ళని పిలిపించాడు. వాళ్ళని వస్తా ఓకే కాకుండా ఇంత పెద్ద బండెత్తుకురండి అని చెప్పి ఆ బండని తెప్పించాడు. దాని మీద హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయించి మరి ఎక్స్ వైఫ్ పేరు కూడా రాయించి కరెక్ట్ గా వాళ్ళ ఇంటికి అడ్డంగా బయటకు వెళ్ళనీయకుండా అటు ఇటు వెళ్ళనీయకుండా అడ్డంగా పెట్టాడు. ఆవిడ కొంచెం ఇబ్బంది పడిద్దే, అది పాయింటే. కానీ ఇటు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇలా చేయిద్దామంటే, అది పాయింటే. కానీ ఈ విషయం వాడు తెలియదేంది, వాడికి తెలుసు. ఆ ఒక్క 2-3 నిమిషాలు సాటిస్ఫాక్షన్ కోసం ఇదంతా చేసి పడేసాడు. 2 నిమిషాలు ఏముంది, కొన్ని రోజుల పాటు అలాగే ఉందిలేండి. ఆ తర్వాత ఆవిడ కష్టపడి ఎలాగోలా తీయించగలిగింది. చెప్పాలంటే ఆడు తిప్పి మళ్ళీ ఇడికే బొక్క పడిద్ది. ఆవిడ కావాల్సిన అలాగే తీసుకెళ్లిపోతుందిగా. ఆవిడ రివెంజ్లు, సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటాయి. మరి మీరేమంటారు కామెంట్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోద్దు. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.